హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని మాసాల్లోకి కార్తీక మాసం ఎంతటి ప్రాధాన్యమైనదో తెలుసుకుందాం. అన్ని మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదని కూడా స్కంద పురాణం చెబుతోంది. సనాతన ధర్మం ప్రకారం ఒక ఏడాదిని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజిస్తారు. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంత విశిష్టత ఉంటుంది, అలాగే దక్షిణాయనంలో కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా పండితులు చెబుతారు. అందుకే ఈ మాసంలో ఎక్కువగా శివారాధన చేస్తారు. ఈ మాసం హరిహరులకు ప్రీతికరమైనది కాబట్టి హరిహరుల కోసం ఏం చేయాలి? అలాగే ఈ మాసంలో నదీ స్నానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అసలు నదీ స్నానానికి ఈ మాసంలోనే ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఈ నెల రోజుల పాటు ఋషులు, మహర్షులు, సిద్ధులు పవిత్ర నదీ తీరాల్లో సంచరిస్తూ ఉంటారట. కాబట్టి అవన్నీ మరింత పవిత్రమవుతాయట. కాబట్టి ఈ మాసమంతా కార్తీక స్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెబుతారు. గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణ వంటి పుణ్యనదుల్లో మాత్రమే కాకుండా చెరువులు, నీటి కుంటలు, సముద్రాల వద్ద స్నానమాచరించినా చాలా మంచిదని చెబుతారు.